మన గవర్నమెంట్ ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెట్టింది కదండి. అది చాలా ఉపయోగకరమైందండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఫ్రీ బస్సులోనే వెళ్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే అండి, బస్సు ఎక్కగానే నాకు బలి నవ్వొస్తుంది. ఎందుకంటారా, ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ టీచర్లు ఉంటారు. ఈ ఫ్రీ సర్వీసెస్ ఓన్లీ గవర్నమెంట్ టీచర్సే వాడుకుంటున్నారండి. ప్రైవేట్ వాళ్ళు ఒక్కరు కూడా బస్సు ఎక్కరండి. వాళ్ళు హ్యాపీగా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆటోలలో వెళ్తుంటారు. 40 రూపాయలైనా 50 రూపాయలైనా ర్యాపిడోలు వీటిలో వెళ్తుంటారు. వీళ్ళ సంపాదన ఎంత ప్రైవేట్ టీచర్లది? జస్ట్ మహా అంటే 20 లోపల 25 లోపలే ఉంటుంది. ఎంత పెద్ద టీచర్ అయినా ఎంత ఇదైనా. ఇంకా ప్రైవేట్ ప్రిన్సిపల్ అయితే కార్లలో వస్తారండి. అంటే నేను వాళ్ళు వస్తున్నందుకు తప్పు పట్టట్లేదు, దాని మెయింటెనెన్స్ గురించి చెప్తున్నానండి. ఇంకా గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ ప్రిన్సిపల్స్తో సహా ఆమెకు 2 లక్షలు 3 లక్షల జీతాలు ఉంటాయి. అయినా కానీ గవర్నమెంట్ బస్సు, ఆర్టీసీ బస్సు ఫ్రీ తోటి ఆధార్ కార్డు చేయించుకొని, పాన్ కార్డు లాంటిది నేను కూడా చేయించుకున్నానండి, చేయించుకొని ఎక్కుతుంటారనమాట. అక్కడ చూస్తే నేను మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీసేనండి బస్సులో. నేను ఒక్కదాన్నే ప్రైవేట్ దాన్ని ఉంటాను. ప్రతిరోజు అంతే. నాకు ఎంత నవ్వు వస్తుందంటే, వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంత జీతాలు ఉంటాయండి. వాళ్ళేమో జాగ్రత్తగా పొదుపుగా ఆ బస్సు కోసం అరగంట కాదు గంట అయినా వెయిట్ చేస్తారు. నేను వాళ్ళలో ఒకదాన్ని వెయిట్ చేసే వాళ్ళలో. బస్సు కోసం ఎంతసేపు అయినా పేషెంట్గా వెయిట్ చేసి, అంటే ఒకప్పుడు అండి మనమంతా బస్సుల కోసం వెయిట్ చేయలేదా? ఈ ఆటోలను ఎందుకు తయారు చేసాం మనం అసలు? నాకు అర్థం కాదు. బస్సు కోసం పరిగెత్తిన వాళ్ళము, బస్సు కోసం గంటలు గంటలు వెయిట్ చేసిన వాళ్ళము. దాంట్లోనే కదండి మనం జీవితం అంతా గడిపింది. అంటే దానివల్ల మనకు ఎంత ఎక్సర్సైజ్ బాడీకి, ఎంత పేషెన్స్ మైండ్ చాలా పేషెన్స్ వచ్చేస్తుందండి ఆ బస్సు కోసం వెయిట్ చేయడం. ఇవన్నీ ఒకప్పుడు ఎందుకని హెల్దీగా ఉన్నారు, ఎందుకు షుగర్ బీపీలు లేవంటే ఇవన్నీ కారణాలండి. కాబట్టి అంత డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, మీకు ఒకటి తెలుసా అండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నెల్లూరులో అండి, నేను పేర్లు చెప్పను, భార్యాభర్తలు ఇద్దరు సెంటర్లో నవాపేట సెంటర్లో స్కూల్లో ఇద్దరు టీచర్స్గా పనిచేస్తున్నారు. ఇద్దరికి మినిమం అండి 2 lakhs దాకా వస్తుంటుంది. 3 దాకా వస్తుంటుంది ఇద్దరు కలిపి శాలరీ. వాళ్ళు అదే స్కూల్లో వర్క్ చేస్తూ బయట కూరగాయలు అమ్ముకుంటున్నారండి 3 పిల్లలు. స్కూల్ టైంలో స్కూల్లోకి ఎంటర్ అవుతారు. స్కూల్ అయిపోగానే బయటకు వచ్చి కూరగాయలు అమ్ముకుంటారండి. అది కూడా చిన్న రేంజ్లో కాదు, పెద్ద షాప్ కూరగాయలు ఆ స్కూల్ బయటే. అట్లాంటి ఐడియా ఎంతమందికి వస్తుందండి? కష్టపడాలి, సంపాదించాలి, డబ్బు విలువ తెలుసుకోవాలి. నేను ఇలాంటి సజెషన్స్ ఇస్తే చాలామంది కోపం వస్తుందండి. ఈమె తెగ చెప్తోంది, అది ఇది ఏమవుద్ది, ఒక 20 రూపాయలే కదా, ఏమి ఎక్కితే ఆటో ఏం వసతి ఉంది కదా అని అనుకుంటారు. ఏదైనా అండి పోగొట్టుకున్న వాళ్ళకి దాని విలువ తెలుస్తుందండి. ఏ వస్తువైనా ఏదైనా మనకు జీవితంలో ఇంపార్టెంటేనండి. ప్రతి దానికి ఒక విలువ ఉందండి. ఆ విలువని పోగొట్టుకోకూడదని నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నేను వాటన్నిటిని పోగొట్టుకున్న వాళ్ళకి దాని నిజమైన విలువ తెలుస్తుందండి. దాన్ని కాపాడుకుంటేనే మన జీవితం అండి. ఏదైనా కాపాడుకోవాలి. ప్రతి వస్తువుకు ప్రతి దానికి విలువ ఉంటుందండి. ఒక చిన్న వస్తువు, ఒక చిన్న పేపర్ ముక్కకు కూడా విలువ ఉంటుందండి. దాన్ని కూడా మనము అట్లని చెత్త అంతా ఇంట్లో పెట్టుకోకూడదు. మనకు విలువైనవే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రతి దానికి విలువనివ్వాలండి. డబ్బును ఎంత జాగ్రత్తగా ఎంత బాగా మెయింటైన్ చేయగలిగితే, అందుకే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు, వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అయ్యారండి. వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తే ఉంటుంది గవర్నమెంట్ టీచర్లు, నేనైతే షాక్ అవుతానండి ఒక్కోసారి. అలా అంత సింపుల్గా వస్తారు. ప్రైవేట్ టీచర్ వాళ్ళు, అంటే నేను ప్రైవేట్ టీచర్ వాళ్ళని కామెంట్ చేయడం లేదు, జస్ట్ నాకు వచ్చిన ఫీలింగ్ ఇది. లిప్స్టిక్లు వేసి పెద్ద పెద్ద హారాలు వేసుకొని అసలు నాకైతే నవ్వు వస్తుందండి. ఫస్ట్ పాయింట్, నాకు నవ్వు వస్తుంది. వాళ్ళ మెయింటెనెన్స్ వీళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ లైఫ్ స్టైలు వీళ్ళ లైఫ్ స్టైలు చూసి. మీరు ఏమన్నా అనుకోండి, ఇది ట్రూత్ కదా.